మోంతా తుఫాన్ తీవ్ర స్థాయిలో ఉండబోతోందన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. ప్రమాదకరంగా ఉంటే ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తుఫాను వేళ అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. ప్రజలంతా అధికారుల సూచనలు పాటించాలన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఆర్టీసీ చైర్మన్ ప్రస్తుతం కొనకళ్ళ నారాయణరావు మనతో పాటు ఉన్నారు. సార్, చూస్తున్నారు విపత్తుకు సంబంధించి మొత్తం హెచ్చరికలు కూడా వస్తున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మోందా తీవ్రమైన పరిణామాల వల్ల చాలా లోతట్టు ప్రాంతంలో ఉన్న జనాల్ని ఆల్రెడీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అందులో ఆర్టీసీ సంసిద్ధంగా ఉంది. ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో వారందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడానికి, పునరావాస ప్రాంతాలకు చేర్చడానికి ఆర్టీసీ సంసిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పైనుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి. దీని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ తుఫాను హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పటికి మా యొక్క విధానాలు, అంటే కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకోవాల్సినవి ఉంటాయి. ఇది తుఫాను కాకినాడ యానాం మధ్య దాటుతుందని అంటున్నారు. అది దశ కూడా మార్చుకోవచ్చు. దాని దిశ కూడా మార్చుకుంటే అది అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవాలి. ఏది ఏమైనా కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలని సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడానికి ఆర్టీసీ సంసిద్ధంగా ఉంది. అంటే ప్రయాణం చేసేవారికి ఏం చెప్పదలుచుకున్నాం? ప్రయాణాలు ఆపుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ రైలు ప్రయాణాలు కానీ, ఫ్లైట్ ప్రయాణాలు కానీ, ఏ ప్రయాణాలను కూడా ఆపుకోమని. ఎందుకంటే ఈ గాలి వాన వల్ల చెట్లు పడిపోతాయి, కరెంటు స్తంభాలు పడిపోతాయి, ప్రయాణికులకి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సందేశం ఇవ్వడం జరిగింది. ఈ తుఫాను ప్రమాద నివారణకి చేయగలిగిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరి కాళ్ళు ఇంటి దగ్గర జాగ్రత్తగా కూర్చుంటాం. సార్, అంటే బస్సులకు సంబంధించి ఏమైనా తగ్గించడం జరిగిందా? దూర ప్రాంతాలకు ఏదైతే మొత్తం కూడా కోస్టల్ ఏరియాకి సంబంధించి కూడా బస్సుల రాకపోకలు జరుగుతుంటే ప్రస్తుతం వాటిని ఏమైనా ఆపేసిన పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రయాణాలు స్తంభించిపోయినాయి. ఈ తుఫాను వల్ల అటు ఇటు ప్రయాణాలు కూడా స్తంభించిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి కావాల్సిన బస్సులు మా దగ్గర ఉన్నాయి. మేము అంతవరకు ప్రమాద నివారణ చర్యలు తీసుకోగలం. అంటే ఒకటే చెప్తాను, ఏదైతే మొందా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా ప్రయాణాలు చేయవద్దు. ప్రయాణాలని పోస్ట్ పోన్ చేసుకొని తుఫాను తర్వాత వెళ్ళండి తప్ప ప్రమాదకరంగా ఉన్న సిచ్యువేషన్ సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో జర్నీ అనేది చేయొద్దంటూ కూడా అటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అయితే చెప్తున్నారు. సాహిత్యం నరసింహ, బిగ్ టీవీ, మచిలీపట్నం.